హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ కీర్తి క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఈరోజు డిజైన్ వచ్చేసి ఈ రింగ్ బీడ్ తీసుకున్నానండి. టజల్ ఎలా వేసుకోవాలో, ఈజీగా ఫాస్ట్గా ఎలా కంప్లీట్ చేసుకోవాలో చెప్తాను. మెటీరియల్ వచ్చేసి సిల్క్ థ్రెడ్ కావాలి, జరీ థ్రెడ్, చిన్నది ఒక హెమ్మింగ్కి వాడతాం కదా అలాంటిది ఒక నీడిల్ అండి. ఇంకొచ్చేసి క్రోషా నీడిల్. ఇలా ఈ క్రోషా నీడిల్ లేకపోయినా సరే మందం ఉండేలా చూసుకోండి ఫ్రెండ్స్. ఇంకొచ్చేసి నీడిల్, గ్లూ కావాలి, చాపీస్ అండి మార్క్ పెట్టుకోవడానికి, టేపు, ఇంకొచ్చేసి ఇలా 150 స్టాండ్స్ సిల్క్ థ్రెడ్ రెడీ చేసి పెట్టుకున్నాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ కాకుండా లాస్ట్ వరకు చూసేయండి ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ శాంపుల్గా అయితే ఇలా క్లాత్ తీసుకున్నానండి. క్లాత్ పైన ఇలా 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చేసి మార్క్ పెట్టుకోవాలండి. ఇలా 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చేసి మార్క్ పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇలా క్రోషా నీడిల్ అండి. ఇలా మందం ఉండేలా చూసుకోండి. ఏ నీడిల్ అయినా సరే కొద్దిగా మందం ఉంటే హోల్ అనేది మంచి ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ మార్క్ పెట్టిన దగ్గర కొద్ది ఇక్కడ మరీ కింది నుంచి కాకుండా కొద్ది లైట్గా పైన వేసుకోవాలి. మనకి వర్క్ అనేది నీట్గా ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఇలా రౌండ్గా తిప్పేస్తే శారీ థ్రెడ్ అనేది ఎక్కడ కట్ కాకుండా ఈజీగా వచ్చేస్తుంది. ఇదిగోండి ఇలా వేసుకున్న తర్వాత ఫ్రెండ్స్, ఇదిగోండి 150 స్టాండ్స్ సిల్క్ థ్రెడ్ అండి ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇది ఎలా రెడీ చేయాలో, ఎలా కట్ చేసి గ్లూ అనేది ఎలా పెట్టుకోవాలో నా ఛానల్లో ఉందండి. కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, చూసుకోండి ఫ్రెండ్స్. ఇలా చేసుకున్న తర్వాత రింగ్ బీడ్ ఉంటుంది కదా, ఈ రింగ్ బీడ్ అనేది ఇందులో వేసుకోండి. ఇలా ఫింగర్తో ఇలా పట్టేసుకోండి, కింద స్లిప్ కాకుండా. ఇక్కడ హోల్ పెట్టిన దగ్గర ఇదిగోండి ఇలా కొద్దిగా లైట్గా ఇలా రౌండ్గా తిప్పేస్తే ఈజీగా టజల్ అనేది మనకి ఈజీగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. లెంత్ అనేది చూసుకోండి ఫ్రెండ్స్, ఎంత కావాలో 1 ఇంచ్ అన్న 1.5 ఇంచ్ లెంత్ చూసుకోండి. కరెక్ట్ ఉండేలా చూసుకోండి. అన్నీ సేమ్ ఒకే లెంత్ రావాలి కదా. ఇదిగోండి రింగ్ బీడ్ అనేది ఇలా పైకి ఇలా అనేసుకోండి. చిన్న హెమ్మింగ్ వాడే నీడిల్ అండి, జరీ థ్రెడ్ వేసుకున్నాను గోల్డెన్ కలర్. కొద్దిగా లైట్గా కింద నుంచి నాట్ అనేది వేసుకోండి. ఇలా ఒక 2-3 టైమ్స్ చుట్టేసేయండి. ఇలా రౌండ్గా తిప్పేస్తే నాట్ అనేది టైట్గా ఉంటుంది. ఇలా నీడిల్ పైకి ఇలా అనేస్తే మళ్ళీ ఈ థ్రెడ్ అనేది ఇక్కడ ఇలా నీడిల్కి ఇలా వేసి మళ్ళీ ఈ నీడిల్ కిందికి లాగితే ఇక్కడ ఇది నాట్ అనేది అయిపోతుంది. కింద అనేది లెంత్ చూసుకోండి ఫ్రెండ్స్, అన్నీ ఒకే సేమ్ లెంత్ వచ్చేలా 1 ఇంచ్ అన్న 2 ఇంచెస్ లెంత్ ఉండేలా చూసుకోండి ఫ్రెండ్స్. ఇంకోటి వేస్తున్నాను చూడండి. ఇదిగోండి ఇక్కడ మరీ కింద నుంచి కాకుండా లైట్గా పైనుంచి హోల్ అనేది వేసుకోవాలండి. మనకి డిజైన్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. డిఫరెన్స్ అనేది మీరే చూడొచ్చు. ఇదిగోండి ఇక్కడ కొద్ది నాట్ అనేది ఇక్కడ వేసి ఇక్కడ ఇలా టజల్ వేసుకుంటే ఆ టజల్ దీని లుక్కే మారిపోతుందండి. మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటుంది. ఎంత ఈజీ వచ్చేసింది కదా. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఈ డిజైన్ ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో.
ఇలా ఒక 2-3 టైమ్స్ చుట్టేసేయండి. చుట్టేసి నాట్ వేసేస్తే సరిపోతుంది. ఇదిగోండి ఇలా ఇది ఇక్కడ నాట్ అయిపోయింది. కింద ఇక్కడ ట్రిమ్ చేసేస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్ ఇదిగోండి డిజైన్ ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉందండి. జరీ థ్రెడ్ లైట్గా ఇలా కట్ చేసి లోపటికి ఇలా కవర్ చేసేసాను. పెద్దగా అంత ఏం కనిపించదు. ఇక్కడ నాట్ వేసిన దగ్గర కొద్దిగా లైట్గా గ్లూ పెట్టేసుకుంటే సరిపోతుంది. రింగ్ బీడ్ కావాలంటే ఇలా అయినా పెట్టుకోవచ్చు. ఇదిగోండి ఇలా అయినా చూడడానికి బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఇలా కాదు మనకి ఇలాగే స్టేబుల్గా కావాలి అని అనుకుంటే వెనకాల రింగ్ బీడ్ వెనకాల కొద్ది లైట్గా గ్లూ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా అయినా బాగుంది, అలా అయినా బాగుంది. 2 in 1 అనుకోవచ్చండి ఫ్రెండ్స్. ప్రైస్ వచ్చేసి 400 to 500 పెట్టుకోవచ్చండి. ఏరియా వైజ్ ఎక్కువ తక్కువైనా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.